వెల్కమ్ టు యోయో టీవీ. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. సర్పంచుల పదవీ కాలం దాదాపుగా 11 నెలల క్రితం ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది. దీనివల్ల కేంద్రం నుండి రావాల్సిన 1600 కోట్ల రూపాయలు నిలిచిపోయాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన వెంటనే ఆ నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఎన్నికలు త్వరగా పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది. మార్చి 2 నుంచి 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత డిగ్రీ ఎగ్జామ్స్, ప్రవేశ పరీక్షలు వరుసగా నిర్వహించడంతో అంతకు ముందే స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ నెల 26న రైతు భరోసా, భూమి లేని రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం వంటి పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వాటితో పాటు కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లుగా ప్రకటించింది. వీటి వల్ల మైలేజ్ వస్తుందని, అదే టైంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాజకీయంగా మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తున్నట్లుగా టాక్. ఆదివారం నిర్వహించిన జిల్లా పంచాయతీ అధికారుల సమీక్షా సమావేశంలో పంచాయతీ ఎన్నికల అంశం చర్చకు వచ్చినట్లుగా సమాచారం. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంతా డిపిఓల పర్యవేక్షణలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సమాయత్తం కావాలనే సంకేతాలు ప్రభుత్వం తరపున ఇచ్చినట్లుగా సమాచారం. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. మండలానికి కనీసం 5 ఎంపీటీసీ స్థానాలు ఉండాలని ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఇప్పటికే ఉభయ సభలు దీనిని ఆమోదించగా గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. అది పూర్తవగానే జిల్లాలకు ఆదేశాలు ఇచ్చి అవసరమైన మండలాల్లో కొత్త ఎంపీటీసీ స్థానాలను ఏర్పాటు చేస్తారు. ఈ నెలాఖరు కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయింది. బ్యాలెట్ బాక్సులు సైతం జిల్లాలకు చేరాయి. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయగానే ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. గతంలోనే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సమయాన్ని తగ్గించారు. దీంతో నోటిఫికేషన్ వెలువడిన కొద్ది రోజుల్లోనే ఎలక్షన్ పూర్తవుతాయి. ఓటింగ్ జరిగిన రోజునే కౌంటింగ్ సైతం పూర్తవుతుంది. మొత్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించనున్నారు. ఇందుకు 3 వారాల కన్నా ఎక్కువ సమయం పట్టదని ప్రభుత్వం భావిస్తుంది. అదే ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్దే పై చేయి అవుతుందా లేదా అనేది చూడాలి.